అందరికీ నమస్కారం. ఓ మహాదేవ పరమానంద శిష్యుల కథలో సాంగ్ నొటేషన్ 51వ మేళకర్త పంతూరాళి జన్యమైన భోగవ సంతరాగం రాశాను. షడ్జమం సుధరిష్మం అంతర్గాంధారం ప్రతిమత్యమం శుద్ధదైవతం కాకల నిషాదం తారస్థం. సాధారణ గాంధారం అక్కడెక్కడ వేసాను. నాకు పెద్దగా పాడడం అది తెలియదు, చాలా ఓల్డ్ సాంగ్ ఇది. ఓ మహాదేవ దా మగ గమారి రీ నిద నీద నీ పద సేవ దమదద మగ మమ భవతరణానికి నావా మదాదని. ఇది చిన్న ఆలాపనలాగా వస్తుంది. నిరి రిగా గమాద అన్న ఓ మహాదేవ అని మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ అంటారు. గమదా మమ దా మమ మా గగ రిగగా నిరిరి రిగరి నిరిని దనిద అని వచ్చి అప్పుడు మళ్ళీ చరణం స్టార్ట్. పన్నగహార పార్వతీ రమణ గాగ్గరి రిగాని నిదని నిరి రిరిరి నిన్ను స్మరింతును నిఠల నయన నిరిగా మా మగ గమద మగమ గగరి. ఘాటు ఎక్కడెక్కడ వచ్చిందో అండర్లైన్ చేస్తాను. తర్వాత మళ్ళీ నిరి రిమ మా మగ గామద మగ గరి. మళ్ళీ పన్నగహార పార్వతీ రమణ మళ్ళీ అది వస్తుంది. తర్వాత ఎన్నగ నౌన ఎవ్వరికైనా గమదాద రీనిద మాద. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ వేణు వాయించేటప్పుడు మధ్యమ నుంచి దైవతాన్ని స్లైడ్ అయితే బాగుంటుంది. రీ నిదమ దా మగరి. ఇదంతా కూడా ఆలాపన అండి, ఎక్కువ ఆలాపన దీంట్లోని. రిని నిగ మద దమగరి నిద. మళ్ళీ ఎన్నగ నౌన ఎవరికైనా అది రిపీట్ అవుతుంది. అయ్యాక మళ్ళీ ఇదంతా కూడా ఆలాపన. రిగమ దద మద నిరిగమమ గమ మద మద మదద మదగ గమ గమ మమ అమ్మ గమ గమగ రిగమదద గమగ మారి. మళ్ళీ ఎన్నగ నౌన ఎవరికైనా అది పాడి అప్పుడు ఎన్నగ నౌన ఎవరికైనా పాడాక అప్పుడు హరహర ధని మద నీ మహిమ గమరిగ మద రిగా నిద మళ్ళీ అకారం ఓ మహాదేవ. ఈ రకంగా వస్తుంది. ఎక్కువగా ఇదంతా కూడా ఆలాపనే వస్తుంది, అకారమే వస్తుంది. అంటే ఇన్స్ట్రుమెంట్ తర్వాత మధ్య మధ్యలో ఆలాపన అకారం పాడు ఆ రకంగా వస్తుంది. సో వీలైనంత వరకు రాశాను. ఇక్కడ నేను కొంచెం మిస్ అయినట్టు ఉండొచ్చు. ఇది ఓ మహాదేవ నీ పద సేవ భవతరణానికి నావా పల్లవేది. పన్నగహార పార్వతీ రమణ నిన్ను స్మరింతును విఠల నయన ఎన్నగనవునా ఎవ్వరికైనా. తర్వాత ఏమో హరహర నీ మహిమ ఓ మహాదేవ నీ పరిస్థితి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చరణం కూడా ఇదే ట్యూన్లో ఉంటుంది. సో అందుకని ఒక చరణానికి రాశాను. అంటే పాడి పెట్టమంటే పెడతాను రేపు వెళ్ళిందో. ఇది నోటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.